ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఎక్సలెంట్ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. నేను ట్విట్టర్‌లో ఒక వీడియో చూసిన ఎస్ఎస్ఎంబి 29ది ఒక టైటిల్ కార్డ్ అయితే ఉంది. అది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసిన వీడియో. ఈరోజు నేను అలర్ట్ మోషన్‌లో చేసిన వీడియోని దాంతో పాటు ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో వీడియోని 2 పక్క పక్కన చూపిస్తాను. ఎక్స్‌ట్రాగా నేను 'పెద్ది' మూవీ టైటిల్ కూడా చేసిన. ఒకసారి చూద్దాం. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నాకు చాలా టైం పట్టది. నేను మీకు చూపిచ్చాను కదా! అది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసింది. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అంటే ఎడిటింగ్ అనేది తెలిసిపోతది. ఎందుకంటే ఆ 3డీ లుక్ అయితే బాగుంది కాబట్టి. ఓకే. వీలుంటే నేను మీకు ఒకవేళ మన సబ్‌స్క్రైబర్‌లో చాలామంది ఆఫ్టర్ ఎఫెక్ట్ యూజర్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను వీలుంటే నేను అది ట్రై చేసి మీకు ప్రాజెక్ట్ ఇవ్వనీకి ట్రై చేస్తాను. ఓకే. మీరు కామెంట్ చేయండి. మాకు ట్యుటోరియల్ కావాలంటే ట్యుటోరియల్ కూడా చెప్తాను అది. అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కొంచెం నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంటు డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంకోటి ఫైర్ పార్టికల్ ఇచ్చాను. అది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఇందులో టెక్స్చర్ ఇమేజ్ కూడా యూజ్ చేసిన. టెక్స్చర్ ఇమేజ్ అంటే అది టెక్స్ట్‌లో ఉంటది. కానీ టెక్స్ట్‌లో కాదు. దాని పైన ఇంకోటి కొంచెం లుక్ బాగా ఉండాలని పైన ఇక్కడ మీకు కనిపిస్తుందా సాంగ్ కింద దాన్ని హైడ్ చేసేయండి. ఇక్కడనే తెలిసిపోతది మీకు. చూడండి. బిఫోర్, ఆఫ్టర్. ఓకేనా? మేబీ దానికోసం యూజ్ చేసిన. ఇంకోటేందంటే ఇందులో మీరైతే మాక్సిమం 6 లెటర్ వరకు సెట్ అవుతుంది. ఒక 8 లెటర్ కూడా సెట్ అవుతుంది. అది మీరు అంటే మీరు ఎలాగైతే పర్ఫెక్ట్‌గా సెట్ చేద్దామని అనుకుంటున్నారో అలా అయితే సెట్ అవుతుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎస్ఎస్ఎంబి అనేది 4 లెటర్స్‌తో వస్తది. దాని తర్వాత ఇక్కడ మనకు ఇది ఇంకా కొంచెం తక్కువుంది. ఎస్ఎస్ఎంబి 29 అని లాస్ట్‌లో లెటర్స్ అయితే వస్తది. అందులో కూడా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇంకోటేందంటే బ్యాక్ సైడ్‌లో ఫోటోస్ కూడా యాడ్ చేసినా నేను. అది కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 'మహేష్ బాబు సార్' ఫోటో ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఈ బీట్ మార్కర్‌కు మాత్రమే యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఆ టెక్స్ట్ కిందికి తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ టెండర్ ఎఫెక్ట్ వీడియో కింద ఉంటది. డిస్క్రిప్షన్‌లో కాదు. కింద ఉంటది వీడియో ఈ ప్రాజెక్ట్ కింద. ఇప్పుడు మనం ఇదే కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత దీనికి వేవ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద ఉంటది. ఓకే. ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే ఉంటది కదా! దాన్ని యాడ్ చేసి ఇక్కడ మనకు 1.6 ఉంటది. దీనికి కొంచెం తక్కువ చేస్తే ఇలాగైతే కొంచెం అంటే వాటర్ టైప్‌లో వస్తుంటది. బాగుంటది. ఇప్పుడు బ్లెండింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు ఓవర్‌లీ అయితే చేసుకోండి. ఓకేనా? కంటెస్టెంట్‌లోకెళ్ళి ఓవర్‌లీ చేసుకుంటే ఇలా అయితే రివీల్ అవుతుంది. చూడండి. ఇక్కడ కనిపిస్తుందా? సరిగ్గా కనిపిస్తలేదది. నేను కొంచెం చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఓవర్‌లీ లేకపోతే ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఓవర్‌లీ లేకపోతే సాఫ్ట్ లైట్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు ఏదైతే పర్ఫెక్ట్‌గా ఉంటదో నాకైతే ఇక్కడ సాఫ్ట్ లైట్ బాగుంది. దీనికి కొంచెం ఓపాసిటీ తక్కువ చేసుకుంటే ఇంకా లుక్ కనిపిస్తది. చూస్తున్నారు కదా! ఇలా ఇక్కడ మళ్ళీ ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి కొంచెం ఇక్కడ జరిపి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఏదైతే ఫోటో ఉంటదో వేరే ఫోటో అనుకోవచ్చు. ఆ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెడదాం. ఒక్క నిమిషం. ఇది. దీన్ని కొంచెం ఒక సైడ్ జరుపుకుంటున్నా. కొంచెం ఒపాసిటీ తక్కువ చేద్దాం. ఇప్పుడు పైన టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎస్ఎస్ఎంబి ఉంది. ఎస్ వద్దులే. ఆర్ పెట్టాను. దాని తర్వాత ఏ పెడతాను. దాని తర్వాత ఎమ్. ఓకే. రామ్. ఓకే. పర్ఫెక్ట్. ఇలా మీరు ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్‌లో మాత్రం టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. పైన మాత్రం ఏదైతే టెక్స్చర్ ఇమేజ్ ఉందో అది మీరు హైడ్ తీసేయి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మంచి లుక్ అయితే ఉంటది. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.